హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఒక చిన్న స్మాల్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఎన్నో బెట్టింగ్ యాప్స్లలో ఇలా రకరకాలుగా మోసం చేసే వాటిలో డబ్బులు పెడుతున్నారు. అలా డబ్బులు పెట్టి మోసపోతున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని స్కీములు చైన్ ప్రకారంగా వచ్చి మీరు వారిని కట్టించండి, వీరిని కట్టించండి, మీ కింద ఇంకో ఇద్దరిని జాయిన్ చేయండి, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కానీ దానివల్ల చాలామందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే డబ్బులు ఎక్కువగా వస్తాయి అని చెప్పేదానికంటే మీకు కట్టుకునేంత ఓపిక ఉంటే, అలాగే మీరు జాయిన్ చేసేంత ఓపిక ఉంటే, మీరు డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటేనే తప్ప మీరు ఎవరిని కట్టించొద్దండి. ఎందుకంటే ఈ కాలంలో ఏదో ఒక బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు మాత్రమే డబ్బులు కట్టించండి. కట్టించాలి అనుకున్నప్పుడు వాళ్ళకు క్లియర్గా చెప్పండి. ఒకవేళ మీరు ఎవరిని జాయిన్ చేయనట్టయితే మీకు డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ చేశారు, లేదా మీ కింది వారిని జాయిన్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఎంతో అమౌంట్ పే చేశారు నీకు. కొన్ని రోజుల తర్వాత అతను మీ కింద జాయిన్ చేసుకున్నటువంటి అతను వేరే వారిని జాయిన్ చేయలేదు అనుకోండి. అతనికి నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను ఎవరిని జాయిన్ చేయలేకపోతున్నాను అని వారు అన్నట్టయితే వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు కట్టేటివి ఏవైనా కంపెనీకి వెళ్ళిపోతాయి. ఆ కంపెనీకి వెళ్ళిపోయినటువంటి అమౌంట్ మనమే కాదు, ఎవరం కూడా రిటర్న్ తేలేము. లేదా ఒకవేళ మనమే వాళ్ళ డబ్బుల్ని మనం ఇద్దాము అని అనుకున్నా సరే, మన కింద కూడా ఎవరు జాయిన్ కానప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీరు జాయిన్ చేయాలి అనే ఆలోచనతో ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేపించి వాళ్ళ డబ్బులు తీసుకోవడం మంచిది కాదండి. కొంతమంది ఏమనుకుంటారంటే లక్షలు డబ్బులు వస్తున్నాయనేసరికి మాకు అన్నీ తెలుసులేండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయి డబ్బులు కట్టి జాయిన్ అయిపోతారు. తర్వాత డబ్బులు పోయాయని ఇబ్బంది పడతారు. ఆ డబ్బుల కోసం చాలామంది నా ఛానల్లో నా మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి చాలామంది నాకు కాల్ చేసి మా డబ్బులు పోయాయి, మేము కట్టాము, రిటర్న్ ఎలా వస్తాయంటే అవి రావండి. 100% డబ్బులు రావు. ఏ స్కీములలో మీరు డబ్బులు కట్టినా మీరు ఒకరిని జాయిన్ చేసేంత ఆలోచన ఉంటేనే, లేదా మీలో అట్లాంటి అట్రాక్షన్ ఉంటేనే మీరు జాయిన్ చేయాలి తప్ప అనవసరంగా ఎవరినో జాయిన్ చేసి మీ ఇంట్లో వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళు ఎవరిని జాయిన్ చేయలేకపోతే వాళ్ళని ఫోర్స్ చేసి మీరు ఖచ్చితంగా జాయిన్ చేపిస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని మీరు అంటున్నారంటే, ఈ ఏడిఎంఎస్లో చాలామంది డబ్బులు కట్టారు. చాలామంది వాళ్ళకి ఎలా చెప్పారు అంటే 15,000 రూపాయలు పే చేయండి, మీరు ఇద్దరిని జాయిన్ చేయగానే మీ డబ్బులు మీకు వస్తాయి అని 2 మాటలు చెప్పి వదిలేస్తున్నారు. కానీ వాళ్ళు మా డబ్బులు మాకు రావాలన్నా ఎవరినైనా జాయిన్ చేయాలి కాబట్టి వారిని వీరిని ఎవరినో కాకుండా ఇంట్లో వారిని, అక్కనో చెల్లినో లేదా వాళ్ళ అన్ననో తమ్మున్నో పక్కింటి బంధువులను జాయిన్ చేస్తున్నారు. వాళ్ళకు తెలియదు అంటే ఎవరిని జాయిన్ చేయాలి, ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం అనేది వాళ్ళు క్లియర్గా చెప్పకుండా వాళ్ళు కట్టించుకునేంత వరకు ఏదో ఒక ఏమంటారు కదా, ముసుగులో దాగినట్టుగా విషయాలు చెప్పేసి కట్టించుకొని తర్వాత మీ ఇష్టం, మీరు జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకోండి, లేదంటే మీ డబ్బులు పోయినట్టే అని వదిలేసుకోండి అని చెప్పడం మోసం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏదైనా చైన్ సిస్టమ్ అయినా సరే, నార్మల్ది అయినా సరే, ఏదైనా బాగా గుర్తుంచుకోండి. ఒకరిని జాయిన్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఒకరిని మోసం చేయాలి అనే కాకుండా ఈ బిజినెస్ అనేది ఇప్పుడు ఏడిఎంఎస్లో నేను 15,000 రూపాయలు పే చేసి జాయిన్ అయ్యాను అనుకోండి, నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాకపోయినా తర్వాత నేను ఈ ఏడిఎంఎస్ అనే ఈ బైక్ ఉంది కదా, దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కాదా, లేదా ఇంకో 1 ఇయర్ వరకైనా మన డబ్బులు ఎక్కడికి పోవు. ఆ డబ్బులతో మనం ఏడిఎంఎస్ ఈ బైక్ని, స్కూటీని తీసుకోవచ్చు. దానివల్ల మనకు నష్టం లేదు. దీంట్లో
అమౌంట్ ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు. ఇందులో అమౌంట్ ఎక్కువగా ఉంది, బండికి మరి ఓవర్గా ఉందంటే చూడండి, ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. కానీ చాలా వరకు థంబ్నెయిల్స్లలో చాలామంది 50,000కే బండి వస్తుంది, 40,000కే బండి వస్తుందని చెప్తూ ఉంటారు. కానీ మీకు ఆన్ రోడ్ ప్రైజ్కు అలాగే ఇన్సూరెన్స్కు ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటాయండి. మనకు థంబ్నెయిల్స్లలో చాలా తక్కువగా వస్తున్నాయి అని పెడతారు. అలాగే యూట్యూబ్లలో మరీ ఇంత చీప్గానా 60,000కే బండి వస్తుందా, 40,000కే బండి వస్తుందా అని చెప్తూ ఉంటారు. కానీ మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళినాక ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని టోటల్గా మీ పైన వేసి మీకు భారంగా వేస్తారు. అలాగని ఈ ఏడిఎంఎస్లో చాలా తక్కువ ఉందని నేను చెప్పడం లేదండి. ఇప్పుడు 80 కిలోమీటర్స్ నుంచి మనకు 100 కిలోమీటర్స్ లోపు ఉండే ఏ బండి అయినా మనకు నాకు తెలిసి 60 నుంచి 75, 80 మధ్యలో ఉంటుందండి. అలాగే 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్ళే ఏ స్కూటీ అయినా మినిమం 1 lakh నుంచి 1,40,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ చూసినా మీకు ఖచ్చితంగా 60,000లో 40,000లో మాత్రం రాదు. ఇది మాత్రం గ్యారంటీ. అంటే అది మీరు తీసుకోవాలా ఖచ్చితంగా అని రూల్ లేదు. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. బిజినెస్ చేయాలనుకుంటే ఎవరిని మోసం చేయకుండా క్లియర్గా చెప్పండి. మీరు ఇందులో జాయిన్ అవ్వాలని ఖచ్చితంగా అనుకున్నట్టయితేనే నాకు ఈ ఛానల్లో మొబైల్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. లేదంటే అనవసరంగా ఏదో విషయం గురించి జోలు చెప్పడానికి మాత్రం కాల్ చేయకండి. మీరు 15,000 రూపాయలతో బిజినెస్ చేయడమే కాకుండా వెహికల్ తీసుకోవచ్చండి. ఇది ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ మీకు వెహికల్ తీసుకోవాలనే ఆలోచన లేకపోతే మీరు ఖచ్చితంగా బిజినెస్ చేసుకోండి. బిజినెస్ కూడా చేసుకునే ఆలోచన లేకపోతే అసలు మీరు ఇందులో డబ్బులు కట్టకండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీకు బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఓపిక ఉంటేనే, చేయాలని ఆలోచన ఉంటేనే మీరు ఇందులో ఏడిఎంఎస్లో 15,000 రూపాయలు మీరు పే చేస్తే మీ కింద వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవాలని ఆలోచన ఉంటేనే మీకు ఒక్కొక్కరి పైన 5,000 రూపాయలు వస్తుంది. వారి కింద వేరే వారిని జాయిన్ చేస్తే 3,000 రూపీస్ వస్తుంటాయి. మీరు ఇలా బిజినెస్ చేయాలనే ఆలోచన లేనప్పుడు మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే 15,000 పే చేసి డౌన్ పేమెంట్గా మీరు వెహికల్ తీసుకోవచ్చు. లేదంటే మీరు అస్సలే ఇందులో జాయిన్ అవ్వకండి. ఇది బాగా గుర్తుంచుకోండి. తెలియకుండా ఇందులోకి వచ్చి నా డబ్బులు రిటర్న్ కావాలంటే కష్టం. చాలామంది అలా మోసం చేసి డబ్బులు కట్టించుకున్న తర్వాత ఈ డబ్బులు రావు అని వదిలేస్తున్నారు. మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. చూసుకొని అమౌంట్ పే